మోక్షం పొందడానికి ఎంత సమయం కావాలి అనే విషయాన్ని ఒక చిన్న పురాణ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి దేవతలకు అసురులకు భీకర యుద్ధం జరిగినప్పుడు ఖట్వాంగుడు అనే రఘువంశపు రాజు దేవతలకు సాయపడి వారి యుద్ధంలో గెలిచేలా చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత దేవేంద్రుడు ఖట్వాంగుడికి కృతజ్ఞతలు చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఖట్వాంగుడు, నా జీవితంలో ఇంకా ఎంతకాలం మిగిలి ఉందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు మనోదృష్టితో చూసి, రాజా, నువ్వు ధర్మం కోసం చేసిన సాయం చాలా గొప్పది, కానీ నీ జీవితంలో కేవలం ఒక ముహూర్త కాలం మాత్రమే మిగిలి ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న ఖట్వాంగుడు ఏమాత్రం చింతించకుండా, ఇక్కడ నుండి భూలోకం చేరుకోవడానికి సుమారు 1,000 రోజులు పడుతుంది. నేను అత్యంత వేగంగా నా రాజ్యానికి చేరుకునే వరం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు, నువ్వు ఈ క్షణమే నీ రాజ్యానికి చేరుకోగలిగే మనోవేగ శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. వెంటనే ఖట్వాంగుడు మనోవేగంతో ఒక్క క్షణంలో తన రాజ్యాన్ని చేరుకుని తన కొడుకులకు రాజ్యాన్ని అప్పజెప్పి మిగిలిన ఆ కొద్ది సమయంలో భగవద్ధ్యానంలో నిమగ్నమైపోయాడు. ఆ విధంగా ఖట్వాంగుడు మరణ భయాన్ని జయించి నిశ్చల భక్తితో చివరి సమయంలో కేవలం ముహూర్తకాలం పాటు చేసిన భగవద్ధ్యానంతో మోక్షం పొందాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోక్షం పొందడానికి యుగాల సమయం పట్టదు. ఇప్పుడే ఈ క్షణమే మన మనస్సు వైరాగ్య స్థితికి చేరుకున్నప్పుడు, మన బుద్ధి జ్ఞాన మార్గాన్ని అనుసరించినప్పుడు ముహూర్త కాలంలోనే భగవద్ధ్యానంతో మోక్షాన్ని పొందవచ్చు.